హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మాకు దగ్గరలో మహానంది, అలాగే అహోబిలము, ఓంకారం ఇట్లా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఇక్కడ ఆర్లగడ్డ సైడ్ అనమాట. అహోబిలంలో నరసింహస్వామి అయితే ఉంటాడు. నరసింహస్వామి వచ్చేసి కొండ దిగి అయితే వస్తాడనమాట. కొండ దిగి అంటే స్వామి కొండ దిగి వచ్చి కొన్ని పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడక్కడ స్వామి అయితే కొన్ని ఊర్లకు అయితే వెళ్తాడనమాట. అంటే స్వామి వెళ్ళడు, మామూలుగా ఉంటారు కదా జనాలు, ఊర్లకైతే తీసుకెళ్తారనమాట. అన్ని ఊర్లకైతే వెళ్ళడమాట, అక్కడ దగ్గర ఉన్న వాటిలో వెళ్తారు. అట్లా అది కొన్ని ఊర్లకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఆర్లగడ్డకు అయితే వచ్చాడనమాట. స్వామి వచ్చినప్పుడు 3 days 5 days తిరునాళ్ళు అయితే జరుగుతుంది అనమాట. తిరునాళ్ళు అంటే ఇంకా మనకి జాతరలాగా అనుకోవచ్చు. అన్ని బొమ్మలు అవి ఇవి అన్నీ ఉంటాయన్నమాట. సో మేము ఇంకా స్వామి వచ్చాడు కదా, మాకు దగ్గరలోనే కదా అనేసి వెళ్ళామన్నమాట. అహోబిలం అంటే కొంచెం దూరం వెళ్ళాలి, నల్లమల్ల ఫారెస్ట్లో అనమాట. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపించేస్తాను. ఇంకా ఇక్కడ దగ్గరకు వచ్చాడు కదా స్వామి అనేసి వెళ్ళామన్నమాట. ఫుల్ జనం ఉన్నారు, అసలు స్వామిని చూసేదానికి కూడా లేదనమాట. మాకు అంత జనం అయితే ఉన్నారు. పాప బాబుని ఇద్దరిని తీసుకుని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా ఊరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి రావాలంటే ఒక 4 kilometers అట్లా ఉందన్నమాట డిస్టెన్స్. మా ఊరు నుంచి బతులూరుకి అయితే రావాలి. అక్కడి నుంచి అర్లగడ్డకి 13 kilometers ఏమో ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి అర్లగడ్డకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అటు సైడ్ వెనక సైడ్కి వెళ్తే నంద్యాల అయితే వెళ్తాము. నంద్యాల మా ఇక్కడి నుంచి 32 kilometers అనమాట. అంటే మా ఊరు నుంచి బతులూరుకి వస్తే అక్కడ ఆటోలు బస్సులు అన్నీ ఉంటాయన్నమాట అవైలబుల్గా. మనకు ఆటోలు కావాలంటే ఆటోలకి వెళ్ళొచ్చు, బస్సులకు కావాలంటే బస్సులకి వెళ్ళొచ్చు, మన ఇష్టం దేనికైనా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ టైం కదా, మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు, నిదానంగానే రావచ్చు అనేసి, లేట్ అవ్వకుండా తొందరగానే రావాలనేసి ఇంటి దగ్గర 4:35 కల్లా బయలుదేరిపోయామన్నమాట. అంటే పిల్లలు 2 ఉన్నారు కదా, కొంచెం లేట్ అయితే మళ్ళీ చీకటి పడిన తర్వాత ఎందుకనేసి ముందుగానే బయలుదేరిపోయి ఇంకా ఆర్లగడ్డ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇట్లా అన్ని శిల్పాలు ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ శిల్పాలకి ఫేమస్గా అయితే ఉంటాయన్నమాట. నాకు తెలిసిన వరకు ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ అయితే శిల్పాలు అయితే లేవన్నమాట. ఇక్కడ ఆర్లగడ్డలోనే చేస్తారు. ఇక్కడ ఆర్లగడ్డ స్టార్ట్ అవ్వగానే ఇట్లా శిల్పాలు అయితే స్టార్ట్ అవుతాయి. చాలా వరకు ఒక 1 kilometer 1.5 kilometer వరకు ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ శిల్పాలే ఉంటాయన్నమాట. శిల్పాలు ఉన్నంత వరకు 1 way ఉంటుంది రూటు. శిల్పాలు కొంచెం దాటిన తర్వాత 2 ways అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. రోడ్డు వెళ్ళేవి వచ్చేవి వస్తాయి. ఇంకా అక్కడి నుంచి మనం పైకి అటు సైడ్ వెళ్ళిపోతే కడప వెళ్ళిపోవచ్చు అనమాట. బైపాస్, ఊర్లోకి రాకుండా బైపాస్ మీద గట్ట వెళ్ళిపోవచ్చు. మైదుకూరు, కడప అట్లా అనమాట. ఇట్లా లోపలికి వస్తే శిల్పాలు అయితే తగులుతాయి. అటు బయట హైవే మీద వెళ్తే ఇవైతే కనిపించవు అనమాట. ఇట్లా లోపలికి వస్తే ఇంకా చూసారు కదా 1.5 kilometer దాకా కూడా ఇట్లా శిల్పాలే ఉంటాయి. 1.5 kilometer 2 దాకా ఉండొచ్చు నాకు తెలిసి మ్యాక్సిమము. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అన్ని ఇట్లా శిల్పాలు తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఈ చుట్టుపక్కల చాలా వరకు ఎక్కడా లేవు, ఇక్కడ ఆర్లగడ్డలోనే అనమాట. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ అనమాట. 4 route circle అనమాట ఆర్లగడ్డలో. ఇది దాటి లోపలికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మార్కెట్ దగ్గర ఇంకా అక్కడ పాత బస్ స్టాండ్ అంటారు. పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దాకా మొత్తం పెట్టింటారు అనమాట తిరునాల. ఇది వచ్చేసి ఇంకా ఊర్లోనే అనమాట. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇంకా మార్కెట్ అంటే అటు చివరికి వెళ్ళాలన్నమాట, ఊరు చివరికి. 4 route circle అనేది ఇటు ఊరు చివరి ఉంటుంది, మార్కెట్ అటు ఊరు చివరి ఉంటుంది అనమాట. రెండింటికి చాలా దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ అనమాట తిరునాళ్ళు జరిగేది. స్వామి అయితే అక్కడ ఉంటారు. తిరునాళ్ళ దగ్గర ఒక చోట అయితే ఉంటాడనమాట స్వామి. తిరునాళ్ళకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఉన్నాయన్నమాట. అసలు ఎంత దూరం నడిచే కొద్దీ వస్తానే ఉన్నాయి అన్నమాట. ఎంత దూరం నడుస్తున్నా కూడా చాలా ఉన్నాయి. కానీ కాస్ట్లు కూడా హై రేట్లో చెప్తున్నారు. చాలా కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏమీ కొనలేము మనం అన్నట్టుగా ఉంది. ఈ ఫ్లవర్ వాజెస్ చూసాము, తీసుకోవాలనుకున్నాం కానీ రేట్ అయితే కుదరలేదనమాట. ఎక్కువ కాస్ట్ చెప్పేశారు, ఇంకా తీసుకోలేదు. ఫ్లవర్ వాజెస్ చూసారు కదా, చాలా బాగున్నాయి. అంటే వీడియోస్కి యూజ్ అవుతాయి కదా, రెసిపీస్ ఎప్పుడైనా చేసినప్పుడు అట్లా యూజ్ అవుతాయి, తీసుకుందాం అనేసి చూసాము కానీ తీసుకోలేదన్నమాట. ఇంకా అట్లనే చూస్తూ వెళ్ళాము. కానీ వెళ్ళేసరికి ఒక టట్టర్ ఫ్లాప్ అనమాట. నేను సగం దూరం వెళ్ళిన తర్వాత నా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇంకా నేను తీసినంత వరకు చాలా వరకు మొత్తం కవర్ చేశాను.
అసలు ఫ్లవర్ వాజులు అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద తిరణాల. ఎంత దూరం నడిచిన సందుల్లో అటు ఇటు ఎక్కడ పట్టినా కూడా షాప్స్ పెట్టేసే ఉన్నారనమాట. దండలు, బొమ్మలు, ఫ్లవర్ వాజెస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఐటమ్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, అసలు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని షాప్స్లో అయితే ఏ బొమ్మ కొన్నా 100 రూపీసే, ఏ బొమ్మ కొన్నా 100 రూపీసే అని చెప్తున్నారు. అంటే కొన్ని దాంట్లో వర్తబుల్ ఉన్నాయి, కొన్ని వర్తబుల్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని క్వాలిటీ మంచిగా ఉన్నాయి, కొన్ని క్వాలిటీ అయితే మంచిగా లేవన్నమాట. అంటే 100 రూపీస్ అంటే ఏమొస్తాయిలే కానివ్వండి. అంటే చెప్తున్నాను, 100 రూపీస్ అయినా అవి రూపీసే కదా, దానికి కూడా వాల్యూ ఉంటుంది కదా. 1 రూపీ అయినా దానికి కూడా వాల్యూ ఉంటుంది కదా. అట్లా 100 రూపీస్కి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చేసి అట్లా 100 రూపీస్కి తగ్గట్టు క్వాలిటీ అయితే లేవన్నమాట. ఇంకా అన్నీ అయితే చూసాము. మా వాడికి చిన్న కోడిపిల్ల అయితే తీసుకున్నాం అనమాట. కోడిపిల్ల తీసుకున్నాము. ఆ కోడిపిల్లకి తిప్పితే అది నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. చూసారు కదా, బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట. బ్యాంగిల్స్ మేము నైట్ టైం వెళ్ళేసరికి మాకు ఏం అర్థం కాలేదనమాట. అంతా దగదగ మెరిసిపోతూ ఉన్నాయి. అవి డే టైంలో చూస్తే కానీ క్లియర్గా అర్థం అవ్వవు. దండలు కానివ్వండి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇవేవి చూసినా కూడా అన్నీ మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. ఏవి ఎట్లా ఉన్నాయి అనేసి అయితే తెలియట్లేదు. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా కూడా అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు లోడ్ దించినట్టుగా ఉంది. అట్లా అయితే ఉన్నాయన్నమాట. కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ అంత అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా అట్లే ఉందన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ బొమ్మలు, ఇట్లా కిచెన్ ఐటమ్స్, ఫ్లవర్ వాజెస్ అవి పెట్టారు. మధ్యలో ఏమో అన్ని ఫుడ్ కోర్ట్స్ అనమాట. బొరుగుల మసాలా, ముంత మసాలా, ఐస్ క్రీము, అలాగే ఆలూని ఫ్రై చేసి ఇస్తారు కదా అవి, ఇట్లా మధ్యలో అంతా ఫుడ్ కోర్ట్స్ అయితే పెట్టేస్తున్నారు. ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాస్టిక్ ఎందుకులు అనేసి అయితే తీసుకోలేదు మేము. ఇంకా బాబుకి ఒక ఫిష్ అను ఒక కోడిపిల్ల రెండే తీసుకున్నాం అనమాట. నేనేమన్నా దండలు అవి తీసుకుందాం అనుకున్నా కానీ ఏం తీసుకోలేదనమాట. అన్నీ ఏవి పట్టినా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఒకటి బ్లాక్ బీడ్స్ అడిగితే 650 అయితే చెప్పారనమాట. ఆన్లైన్లో చూస్తే అది 250, 200 అట్లానే వస్తుంది. 650 అయితే చెప్పారు. ఇంకా వద్దులేనేసి అయితే తీసుకోలేదు. పాపకేమో క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. పప్పీలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను పాపకి. ఇంకా బాబుకి వచ్చేసి 2 బొమ్మలు అయితే తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. మాకు దగ్గరలోనే నేను బత్తులూరు అని చెప్పాను కదా, ఉగాదికి అక్కడైతే తిరణాలు ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు అక్కడ తీసుకుంటాము ఏం కావాలన్నా కూడా. ఇంకా ఉగాది తిరణాలు వస్తుంది కదా దగ్గరలోనే, ఎందుకు లేనేసి అక్కడైతే ఏమీ తీసుకోలేదన్నమాట. ఇంకా నేను పిల్లల వరకే తీసుకొని వచ్చేసాము. ఇంకా వాడు కూడా ఆడాడనమాట. ఇంకా ఏదో తీసుకుందాం అనేసి తీసుకున్నాను. చాలా కలెక్షన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కడ పట్టినా కూడా ఏ బొమ్మల దగ్గరికి వెళ్ళనివ్వండి, ఫ్లవర్ వాజెస్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కిచెన్ ఐటమ్స్ దగ్గర అయితే ఇంకా అసలు దిక్కు తెలియట్లేదు ఏం తీసుకోవాలో అట్లా అయితే ఉన్నాయన్నమాట. దేని దగ్గరికి వెళ్ళినా కూడా కుప్పలుగా ఉన్నాయి అసలు ఐటమ్స్ మాత్రం. కలెక్షన్ అయితే అసలు అదిరిపోయిందనమాట. అట్లా అయితే ఉన్నాయి. సో ఇంకా మాకు ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంత కలెక్షన్ చూడండి. బ్యాంగిల్స్ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే ఆయన పెట్టుకున్నాడు. అవన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అట్లా పెట్టినారు. కలెక్షన్ అయితే అట్లుంది. అసలు ఒకదాన్ని చూస్తే ఇంకోటి అసలు ఏది తీసుకోవాలో కూడా అసలు అర్థం కావట్లేదు. నేను ముందు అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అసలు తీసుకోలేదనమాట. దాని జోలే లేదు, ఊరికి అట్లా కళ్ళు పెట్టి చూశాను అనమాట అంతే. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అడిగితే ఇక్కడ కూడా చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట. ఇంకా అందుకనేసి తీసుకోలేదు. చిన్న ఫ్లవర్ వాజెస్ అయితే మనకి యూజ్ అవుతాయి కిచెన్లోకి, అట్లా ఇట్లా వీడియోస్ తీసుకునేటప్పుడు రెసిపీస్ చేసి అట్లయితే యూజ్ అవుతాయి. ఇంకెందుకు అనేసి ఇక్కడ కూడా చూడండి, ఒకటే చోట మనకి వాకిళ్ళకి వేసుకునే దండలు అవి ఇవి కలెక్షన్ అయితే అసలు అదిరిపోయిందనమాట. సో ఇట్లా అయితే జరిగింది. ఇంకా ఛార్జింగ్ అయితే అయిపోయిందనమాట నా ఫోన్లో. సో అదనమాట ఈ వీడియో. బై గైస్.